హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను పులిహోర చేద్దాం అనుకుంటున్నాను చింతపండుతో. అది కూడా కొంచెం ఎక్కువ చేసి స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడైతే అన్నం మిగిలిపోతుందో, అన్నం కూరలతో తినాలనిపించదో అప్పుడు మనం కాస్త పోపు పెట్టుకొని ఈ చింతపండు గుజ్జుని అందులో వేసుకొని రైస్‌లో కలిపేసుకుంటే ఇన్‌స్టెంట్‌గా పులిహోర రెడీ అయిపోతుందనమాట. అన్నం కూడా వేస్ట్ అవ్వదు. అలా అని ఈరోజు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చింతపండు గుజ్జుని చేసి పెట్టుకుంటున్నాను. దీన్ని మనం గుజ్జు తీసిన తర్వాత అందులో ఒక స్పూను పసుపు అండ్ ఒక చిన్న స్పూను ఆయిల్ వేసేసి మరగబెట్టాలన్నమాట. అది దగ్గరికి అయిన తర్వాత మనం రైస్కి కావాల్సిన పోపు రెడీ చేసుకొని అప్పటిదప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే. సింపుల్ అండి, ఈజీ. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఉంటాను, బాయ్.